ఇంతకుముందే మా కాలేజీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి కంచర్ల భద్రన్నని మేము కొంచెం సహాయం అడిగినాం. అయితే ఆ సందర్భంగా మా కాలేజీకి వచ్చి అట్నే తెలంగాణ విద్యార్థుల ఉద్యమకారుల సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ మా కాలేజీలో చేయడం జరిగింది. అలాగే ప్రాచీన తెలంగాణ ఉద్యమకారులకు అండ్ ఆధునిక రాజకీయ వ్యవస్థకు ఉన్న తేడాను మాకు ఆ రోజు కొంతమంది లాయర్స్ అండ్ ఒక అడ్వకేట్ కంచర్ల భద్రన్న మాకు తెలియడం జరిగింది. అంటే ప్రాచీన కాలంలో ఉద్యమకారులు చేసిన శ్రమకు ఇప్పుడున్న ఆధునిక చరిత్రలో అదే తెలంగాణను ఉద్యమకారులు చేసిన శ్రమను వాడుకొని రాజకీయాలు చేస్తున్న వ్యవస్థకు మాకు చాలా తేడాలు కనబడ్డాయి. మేము కూడా దీనికి ఒక భాగంగా మా పాలమూరు యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో మాకున్న సమస్యలతోటే మొదలు పెడతామని, మాకు కొంచెం మీరు అందరూ అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన కంచర్ల భద్రన్నకు అండ్ పెద్దలకు నా యొక్క పూర్వకం. ఉద్యమకారుల సమ్మేళనానికి వచ్చినటువంటి పెద్దలు, నాతోటి ఉద్యమకారులకు అందరికీ జై తెలంగాణ. ఆ రోజు తెలంగాణ కోసం మనం ఎంతో పోరాడినాం. ఇప్పుడు మన కోసం, మన ఉనికి కోసం పోరాడాల్సిన టైం వచ్చింది. దాన్ని ముందుగానే గవర్నమెంట్ ఒకసారి గ్రహించి ఖచ్చితంగా తెలంగాణ కోసం ఈ రేంజ్లో పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమకారులు మరి వాళ్ళ ఉనికి కోసం పోరాడితే ఏ విధంగా ఉంటుందని గవర్నమెంట్ ఈరోజు ఈ సమావేశం ద్వారా తెలుసుకొని మనకు మునుముందు జరగబోయే కార్యక్రమాలకు ఖచ్చితంగా ముందే గ్రహించి గవర్నమెంట్ ఉద్యమకారులను ఆదుకొని కరెక్ట్గా వాళ్ళకి ఏం చేయాలని చేస్తే గవర్నమెంట్ కూడా మంచిగా ఉంటుంది. లేదంటే గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టినకైతే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా పట్టబోతుంది. కాబట్టి ఒక తెలంగాణ కోసం మన ప్రాణాలైనా పెట్టి ఇది సాధిస్తేనే మన జీవితాలు మారుతాయని మనం ఆ రోజు గ్రహించి చేసినప్పుడు ఇప్పుడు మన జీవితాలు మారాలి, మన ఉనికి చాటుకోవాలి. ఇది ఒక ఉద్యమకారులుగా గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి మనం యాక్షన్ ప్లాన్ చేస్తే ఎట్లా ఉంటుందని గవర్నమెంట్కి తెలుసు. ఖచ్చితంగా ఉద్యమకారులు అంటే ఒక స్టూడెంట్ విద్యార్థి నాయకులు ఏదైనా చేస్తే తలుచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది పొలిటికల్ లీడర్ల కంటే స్టూడెంట్ పవర్ అనేది చాలా పవర్ఫుల్ అని కూడా తెలుసు. ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రాంలు మన ముందు ప్రతి యూనివర్సిటీలో ఇంకా ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటూ గవర్నమెంట్కు మన నుంచి ఏం చేస్తున్నారు అనేది ఒక ఉపదేశం చేస్తూ గవర్నమెంట్ కూడా మన యొక్క ఆలోచనలకు తగ్గట్లుగా చేయాలని చెప్పి కోరుతున్నా. అన్న నెక్స్ట్ ప్రతి యూనివర్సిటీలో ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేస్తూ నెక్స్ట్ గవర్నమెంట్కు అంటే ఇది ఇక్కడనే కాకుండా ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఇంకో ప్రోగ్రామ్ చేస్తూ రకరకాలుగా మన సందేశాన్ని ఫార్వర్డ్ చేస్తుంటే గవర్నమెంట్ కూడా ఆచరణలో ఏం జరుగుతుంది అని చెప్పి మనకి ఏదైనా న్యాయం చేస్తారు. కాబట్టి ఇది ఇలాగే కాకుండా ఇంకా ముందు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న.